మనం ప్రార్థన కొరకే లేఖన భాగాన్ని చదువుదాం. రాత్రి భాగంలో మొదటి యోహాను పత్రిక, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 13వ వచనం నుంచి చదువుకుందాం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 13 నుండి. దేవుని కుమారుని నామమునందు విశ్వాసం ఉంచి మీరు నిత్యజీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ మనమేమీ అడిగినను ఆయన మన మనవి ఆలకించినని మనం ఎరిగిన యెడల మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదుము. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరం కాని పాపం కలదు. మనం దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టి అందున్నదనియు ఎరుగుదుము. చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. ప్రార్థించుదాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, ఈ రాత్రి సమయంలో చిన్న మందగా కలిసి నీ వాక్యం వద్దకు వచ్చినాము. దయచేసి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడము, పూర్వకము చిత్తానుసారంగా మనవి చేయటం మాకు సహాయపడు. ప్రభా, నీ కృపలో మమ్మల్ని భద్రపరచు. సమయంలో మా ప్రియులందరికీ తోడండి. బలహీనతల్లో ఉన్నటువంటి పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. స్వస్థపరచండి ప్రభా. వృద్ధాప్యాన్ని బట్టి ఏ బలహీనతలు ఉన్నాయో అవి కూడా మా ప్రభు యేసుక్రీస్తుని బట్టి బలపరిచి తోడండి. దేవా, మీ పిల్లలందరికీ సమాధాన కృపలు, అంధకాశక్తులపై విజయాన్ని నీకు అప్పగిస్తూ మా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ యోహాను పత్రికలో మనం దేవుని యందు ఉన్నాము. మన జీవము క్రీస్తులో భద్రం చేయబడినది. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచేవాడికి నిత్య జీవం ఇచ్చాడు. ఇప్పుడు మనం దేవుని కుమారుని యందు మన జీవం ఉన్నది. అది నిన్నటి దినాన్ని మనం ధ్యానించినాము. మరి యేసుక్రీస్తు ప్రభువునికి వచ్చిన సాక్ష్యము పరలోకంలోనూ భూమి మీద కూడా ఇవ్వబడింది. ఆయన దేవుని కుమారుడని మనం విశ్వసించినట్లుగాను, మనం ఆయన యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి నిత్యజీవాన్ని కలిగిన వారంగాను, మనం ఆయన యందు ఉన్నవారంగా మరి ప్రత్యక్షపరచబడింది. ఇప్పుడు దేవుని కుమారుని యందు చూడు 13వ వచనంలో చూడండి, దేవుని కుమారుని నామమందు అనగా యేసుక్రీస్తు నామములో విశ్వాసముంచే మీరు ఏం కలిగి ఉన్నారు? నిత్య జీవం కలవారని తెలుసుకున్నట్లు ఈ సంగతులు రాయిచున్నాను. సో మరి మన ప్రభునందు ఉన్నాము, మనకి ఇంకేం కావాలి? ఆయనలో ఉంటే మనకి ఏ కొద్ది ఉంది? సమస్తం ఆయన యందు మనం కలిగి ఉన్నాం. అయితే కలిగి ఉన్నది మనము అనుభవించాలని, అది ప్రార్థన చేయటం ద్వారా మనం వాటిని స్వీకరిస్తున్నట్టు, అనుభవిస్తున్నట్టు. అంటే ఆల్రెడీ మనం దాన్ని పొంది ఉన్నామనే అర్థం. ఆయనలో ఉన్నాము, ఆయన యందు అన్నీ ఉన్నాయి. మరి కాబట్టి ఆయన ద్వారా మనం స్వీకరించాలి. అయితే మనము లోకంలో ఉన్నాం, కానీ లోకం మన యందు లేదు. కాబట్టి ఇక్కడ 14వ వచనంలో ఏం చెప్పాడు?
ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా సో ఆయనను బట్టి అంటే యేసుక్రీస్తుని బట్టి మనకు ధైర్యం ఉన్నది. మరి ఆయన చిత్తానుసారంగా మనం ఏమీ అడిగినాను. ఏంటి ఆయన చిత్తము? ఆయన చిత్తం ప్రకారం మనం ఏమి అడగలను? మనం భోగేచ్ఛల కొరకు కాదు, ఎందుకంటే ఈ లోకంలో లోక సంబంధమైన వాటి కొరకు కాదు, ఎందుకంటే మనం లోకమంతా దుష్టుని చేతిలో పడి ఉన్నది. మరి ఈ లోకంలో ఉన్న మనం లోకానికి బయట వాళ్ళమే. మరి లోకంలో స్థిరపడాలని కాదు. మరి ఆయన చిత్తం ఏంటి? ఆయన ద్వారా మనం ఆస్వాదింపడాలని, ఆయన మనస్సు కలిగిన వారమై రాజులైన యాజకులుగా, పరిశుద్ధ ప్రజలుగా మనం ఆయన ఎదుట ప్రత్యక్షపరచబడినట్లు, మరి మనం ఆయనను ప్రేమించినట్లు ఇవి మనం కోరుకోవాలి. యేసుక్రీస్తు ప్రభులో మనం కోరుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన వాక్యంని ప్రేమించటకు 119వ కీర్తన చదువుతుంటే అక్కడ ఏ విధంగా ఉన్నాయో చూడండి. అన్ని అందులో ప్రార్థన ఉన్నది, దేవుని స్తుతించేవి ఉన్నాయి. 119లో చూడండి ఎన్ని మాటలతో ప్రార్థన చేయుచున్నాడు. 119 ఇక్కడ కొన్ని వచనాలు ఎక్కడ చూసినా మనకి ప్రార్థన కనపడుతుంది. ఉదాహరణకి ఇప్పుడు 169 వచనం చదవండి. 119, 169. నీ మాట చొప్పున నాకు గ్రహింపు గల మనసు నాకు అనుగ్రహించు. సో ఇవన్నీ కోరుకుంటున్నాడు. 173 సో ఇక్కడ కీర్తనకర్త మరి ఎన్నో విధములుగా ఇక్కడ ప్రార్థన చేయుచున్నాడు. నీ వాక్యం చేత నన్ను బ్రతికించు, నీ న్యాయ విధులు నాకు సహాయం అగినట్లుగా చెయ్యి, నేను త్రోవ ఇచ్చి నడిచితిని, నన్ను కనుగొని తిరిగి నన్ను సమకూర్చు. ఈ రీతిగా ఎన్నో విధములుగా ఆయన ప్రార్థిస్తున్నాడు. ఇది దేవుని చిత్తం. దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థించవలను. మరి మన దృష్టి ప్రభుపై స్థిరపరచుకునాలి. ఆయనను మర్చిపోకుండా మనం చూసుకున్నాలి. ఎందుకంటే అనేక సంగతులు లోకంలో ఉన్నాయి. వీటి తట్టు మన మనసు తిరుగులాడి మరి మన గురిని తప్పిపోయే ప్రమాదం ఉన్నది. అందుకే ప్రభుపై మనం స్థిరమైన మనసు, ఏక మనసు ఆయన యందు మనకు కలుగునట్లుగా మనం ప్రార్థించవలను. మరి ఇప్పుడు 15వ వచనంలో మనం ఏమి అడిగినాను? సో ఆ విషయమై మరి ఈ లోకంలో మనకి ఏది అవసరమో మరి ఆ గురిని తప్పకుండా మరి మన జీవితంలో తన చిత్తం నెరవేర్చుటకు, తన చిత్తం ఎరుగుటకు మనం ప్రార్థించవాలని, మరి ఇతరుల కొరకు ప్రార్థించవాలని, సహోదరుల కొరకు, మరి మన కొరకు మాత్రమే కాదు. చూడండి ఇక్కడ ఏమని చేస్తున్నాడు? 16వ వచనం, మరణకరం కాని పాపం చేయగా మన సహోదరుల కొరకు ఎవరైనా ఎందులోనైనా చిక్కుని ఉంటే, ఏ దోషంలోనైనా వారి కొరకు సరైన త్రోవలో నడిపించడం కొరకు వేడుకొనాల.
ప్రార్థన చేయాలి. యాకోబు పత్రికలో కూడా చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం. ఇక్కడ ఏలియా ప్రార్థన చేశాడు. ప్రజలందరూ తప్పిపోయారు, దేవుని విడిచిపెట్టి విగ్రహాలతో తిరిగారు, బయలుదేవతలను పూజిస్తున్నారు. మరి ఒకప్పుడేమో యెహోవా పండగ అంటున్నారు, ఇంకొక అప్పుడేమో బయలు పండగ అంటున్నారు. అహరోను అది వారు విమోచించబడిన కొన్ని దినాలకే మరి అరణ్యంలో మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ సీనాయి పర్వతం మండుచున్నది. ఆ మంటలో వాళ్ళు భయపడతా ఉన్నారు. సరే, మోషే పైకి ఎక్కాడు, కాలిపోయాడేమో. 1 రోజా 2 రోజుల 40 రోజులు అయిపోయింది. మోషే అన్నవాడు కాలిపోయి ఉంటాడు. ఇప్పుడు మనకి ఎవరు నడుపుతారు? అహరోను ఒక దేవత చెయ్యి ఐగుప్తులో ఉన్నట్టుగా అని చెప్పి అడిగారు. అలా చేయకపోతే ఏమవుతుంది? అలా చేయకపోతే వాళ్ళు ఏం చేశారో బలవంతం చేసి ఉంటారు. అది అహరోను కావాలని చేయలేదు, వాళ్ళు ఎంతో మరి ఒక బలవంతం చేశారు. మరి అతన్ని ఏ విధమైన హింస పెట్టారో, ఏం చంపేత్తాకు చూశారో. మరి అహరోన్ అయితే భయపడ్డాడు, కానీ మరి అది చేయాల్సి వచ్చింది. ఆయన దూడ బొమ్మ చేశాడు. మీరు మీ బంగారు పోగులను పట్టరండి అంటే, పొగిడి కొలది ఇచ్చేస్తున్నారు, ఒకరినొకరు పొగుడుకుంటమే. అలాగా పోగు చేసేసారు. అది ఓ బంగారు దూడ తయారు చేశాడు. అప్పుడు ప్రజలు దాని ఎదుట ఏం చేస్తున్నారు? నాట్యం ఆడుతూ, తినుచు తాగుచు, ఆటలాడుతా, మరి ఇంక డ్యాన్స్లింగ్లు వేస్తూ, బట్టలు లేకుండా ఐగుప్తులో డ్యాన్స్లు వేసినట్టుగా, మరి ఓ ఇజ్రాయేలు, నిన్ను విమోచించిన దేవుడు నీవే అని చెప్పి ఆ బొమ్మకి ఆరాధిస్తున్నారు. అక్కడ క్రమం లేదు. అది కూడా ఆ బొమ్మది విగ్రహం, దాని ఎదుట నాట్యం ఆడుతున్నారు. దేవుడు బహుగా కోపడ్డాడు. రోషం గల దేవుడు, నేను విమోచించాను వాళ్ళని, వీళ్ళు ఇప్పుడు అన్య దేవతలతో తిరిగి వ్యభిచరిస్తున్నారు అని చెప్పి రోషంతో, భర్తకు పుట్టే రోషము వంటి రోషము, చంపివేసే అంత రోషము వచ్చింది. అయితే మోషే అడ్డుపడినాడు. తర్వాత ఇక్కడ జనసమూహాన్ని చూస్తే డ్యాన్స్ చేస్తున్నారు, మరి దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నారు. అప్పుడు అహరోను మోషే వచ్చేసరికి భయపడినాడు. ప్రభువా, నీ కోపం నా మీద మండ, నీకు వీళ్ళు ఇలా చేశారు, ఈ ప్రజల దుష్టులని మీకు తెలుసు కదా, వాళ్ళు నీకేం చేశారు? ఎంత పని చేయటానికి, ఈ ఘోర పాపం చేయటానికి నీకు వాళ్ళు ఏం చేశారు అని అడిగాడు. సో నేడుము దూడ పండుగ, రేపము యెహోవా పండుగ, అది అహరోను చెప్పేశాడు. భయపడిపోయాడు. మరి ఈ రీతిగా ఏలియా దినాల్లో కూడా బయలు పండుగ ఒక రోజు, యెహోవా పండుగ ఒక రోజు, 2 తలంపుల మధ్యలో ఉన్నారు. అప్పుడు ఏలియా ప్రార్థన చేశాడు, ప్రభా, ఈ ప్రజలు ఏదో ఒక దానికి రావాలి. ఏలియా యొక్క ప్రేమ ఏంటంటే, అది శిక్షించు ద్వారా అయినా సరే ప్రభు తట్టు తిప్పాల. ఏలియా కోపిష్టి కాదు, రోషం గలవాడు, దేవుని కొరకు రోషం కలిగినవాడు. అదే సమయంలో ప్రజల ఎడల ప్రేమ ఉన్నది. వారు దేవుని తట్టు తిప్పాలని, పిల్లల హృదయాన్ని తండ్రి తట్టు తిప్పాలా, తండ్రుల హృదయం పిల్లల తట్టు తిప్పాలా. అలాగే ప్రజల హృదయం దేవుని తట్టు తిప్పాలని అతడు ప్రేమ కలిగిన వాడు. అందుకే ప్రార్థన చేశాడు. వాళ్ళని గద్దిస్తూ వచ్చాడు, గద్దింపుల ద్వారా ఏం లేదు. ఇప్పుడు శిక్ష ద్వారా వాళ్ళు దేవుని తట్టు తిరగాలి,
ఇదంతా ప్రేమే. మరి అప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, ప్రభా ఈ ప్రజలకి నీ తట్టు తిరగాలంటే వారికి వర్షం లేకుండా చేయి. అప్పుడు అతడు ప్రార్థన చేయగా ఎంతకాలం వర్షం లేకుండా ఉంది? 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షం లేదు. సో అది దేవుని చిత్తానుసారంగా ప్రార్థన. ప్రజలు దేవుని తట్టు తిరగాలనే భారం, వారి కష్టంలోనైనా ఇప్పుడు బయలు ప్రవక్త మాకు వర్షం కురిపించని వాళ్ళు గంతులేసి డ్యాన్స్లు వేసినా వర్షాలు రాలేదు. అయితే తర్వాత అతను మరలా ప్రార్థన చేశాడు. వాళ్ళు ఎప్పుడైతే అగ్ని పైనుండి ఆ బలిపీఠం మీద దిగిందో అప్పుడు యెహోవాయే దేవుడని ప్రజలు దేవుని తట్టు తిరిగారు. ఈ మహిమ దేవునిది అని ప్రజలు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగారో అప్పుడు మళ్ళీ ఏలియా, ప్రభా వర్షం దయచేయి. అప్పుడు మెండైన మోపైన వాన కురిసింది కదా. మరి అలాగే చూడు, ఇప్పుడు 19 వచనం, యాకోబు 5:19, నా సహోదరులారా సత్యము నుండి తొలగిపోయిన ఎడల సో అటువంటి ప్రేమతో మనం ప్రార్థించేవాళ్ళం. మరణకరమైన పాపాలు ఉన్నాయి అంటే వాళ్ళు మారు మనసు పొందటానికి ఇష్టం లేకుండా కఠినంగా మరి దేవుని దూషిస్తూ, పరిశుద్ధాత్మను దూషిస్తూ, మరి దేవుని కుమార్ని నిర్లక్ష్య పెట్టేటి వాళ్ళు మరణకరమైన పాపంలో ఉన్నారు. అటువారి కొరకు వేడుకోమన్నట్లే. అటువంటి పాపాలు ఏంటంటే వేషధారణ. చూడండి, అననీయ సప్పెరా ఏం చేశారు? వేషధారణతో వచ్చారు. వాళ్ళు అననీయ ఇంతకే అమ్మారా? ఇంతకే. మరి ఎందుకయ్యా అది నీదే కదా, యథార్థంగా ఉండొచ్చు కదా, నువ్వెందుకు దేవుని ఆత్మతో అబద్ధమాడావు అని చెప్పినప్పుడు అతడు అక్కడనే మరణించాడు. ఎటువంటి అపాయం. సో మరి అలాగనే మరి అది సాదృశ్యంగా మనకు కనపడుతుంది. అదే ఆత్మీయమైన మరణం. అది ఆత్మీయమైన మరణాల్లో అనేకమైన ఉన్నాయి. వేషధారణ, దుర్నీతి, ఇవన్నీ మరి మనలను అపాయంలో తీసుకెళ్తాయి. అందుకనే మరి కొన్ని పాపాలు ఉన్నాయి, అవి పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరిగి క్షమాపణ పొందుటకై అడగవాలి. మరి సహోదరులు తప్పు చేసినప్పుడు వారిని ప్రభు తట్టు తిప్పుటకు మనం కూడా అదే ప్రేమను కలిగి ఉండాలి. ఇప్పుడు 18వ వచనం, 1 యోహాను 5:18. సో దేవుని మూలంగా అనేకసార్లు మనం ఈ మాటలు ఇదివరలో చదివినాం. మరియు తను భద్రం చేసుకుంటాడు, శోధనల నుండి, పాపముల నుండి నశించకుండా తాను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే తను భద్రం చేసుకుంటాడు. అప్పుడు దుష్టుడు వాడిని ముట్టుకోడు. 19 సో లోకంలో ఉన్నాం, దుష్టిని చేతిలో పడింది లోకం. కాబట్టి మనం ఎంతో భద్రపరచుకోవాలి. మనం ఎంతగానో భద్రపరచుకోవాలి. ఎక్కడ భద్రత ఉన్నది? మనకు ఆశ్రయం ప్రభువైన యేసుక్రీస్తు. దుష్టుడు వెంటాడుతున్నాడు, దుష్టుడు శోధిస్తున్నాడు, పట్టుకుంటాడు, ఎర్రబెడతాడు, వలేస్తాడు, మనను శోధించుతాడు, చెర్ల వేస్తాడు. కాబట్టి మరి పాపము అది అల్పకాలం, అది
ఐగుప్తు ఆశలు ఇవన్నీ మన ఎదుట ఉంటున్నాయి. సో ఐగుప్తులో ఉన్న మోషే తాను ఎక్కడున్నాడు? ఫారో గృహంలో ఉన్నాడు. కానీ ఎవరు అతను? హెబ్రీయుడు. మరి వాళ్ళ అమ్మ ఆ స్తన్యం ఇచ్చేటప్పుడే చెప్పేసింది ఎట్లా వారు అబ్రహాం సంతానము, దేవుడు ఎలాగ ఏర్పరచుకున్నాడో ఆ సంగతులన్నింటిలో మరి ఈ బాధల్లో దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. మరి ఆ విధంగా తాను ఏమై ఉన్నాడో, ఎటువంటి విశ్వాసంతో వారిని అతను దాచిపెట్టారో, ఏ విధంగా అతను సజీవుడిగా ఉన్నాడో ఆ సంగతులన్నింటినీ తల్లి స్తన్యపానం ఇచ్చుచుండగా బోధించేసింది. ఇప్పుడు పెద్దవాడయ్యాడు. ఇంతవరకు ఐగుప్తు యొక్క శాస్త్రాలు, ఐగుప్తు ఇంటిలో రాజగృహంలో ప్రతి భోగము, ప్రతి సౌఖ్యము అనుభవిస్తున్నాడు. కానీ ఇవన్నీ తర్వాత అతనే రాజు అయిపోతాడు. ఫరో తర్వాత ఫరో అతనే. మరి అంత అధికారం ఎదుట ఉన్నది. దాన్ని అది ఒకవైపున పెట్టాడు. ఇంకోటి ఏది పెట్టాడు? తన ఎదుట చూడు హెబ్రీలకు 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి పెద్దవాడైనప్పుడు తప్పుపోట్లే. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే ఇప్పుడు ఒకవైపు కనపడుతుంది రాజరికంలోనికి నిశ్చయంగా అతడు వెళ్ళొచ్చు. ఫరో తర్వాత ఆయనే అన్ని జ్ఞానాలు కలిగినవాడు, సకల శాస్త్రాల్లో ప్రవీణుడు. సో అతనికి అంటే ఇంకా అధికమైన వాడు ఎవడు లేడు. అది కంటికి కనపడుతుంది. అయితే విశ్వాసం అన్నది ఏంటది? మొదట వచ్చిన 11:1 నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును కనబడేడు పదార్థములచే సో దృశ్యమైనవి ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. అయితే దృశ్యమైన కనబడే పదార్థంచే నిర్మింపబడలేదు. సో మరి దేవుని వాక్యాన్ని బట్టి సమస్తము నిర్మింపబడ్డాయి, అలా చెప్పబడింది. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి విశ్వాసం ఆయనకి పడింది. ఆ విశ్వాసం ఏంటంటే నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపం. అవి కనపడుతున్నాయి ఇన్ స్పిరిట్. ఇప్పుడు కనపడుతుంది ఏంటంటే ఐగుప్తు రాజరికం కనపడుతుంది. అక్కడ వెండి బంగారాలు, అధికారము, వైభవము, గౌరవము, ఇవన్నీ ఇంక మిగిలిన లైఫ్ అంతట్లో ఆయన భయించవచ్చు ఆయన. మరి ఇది కనపడేది. అయితే విశ్వాసమును బట్టి ఏం చూశాడు? క్రీస్తు విషయమైన నింద, ఇప్పుడు ఈ శ్రమ, ఈ నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని కనబడే వాటిని ఏమన్నాడు? అల్పకాలము, పాపభోగము. సో ఇవన్నీ కొంచెం కాలం. ఎంతకాలం? అల్పకాలం, క్షణమాత్రం. నిత్యత్వం ఎదుట ఇవి ఏమాత్రం యోగ్యమైనవి కావు. అందుకే అతడు దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుటకు ఒప్పుకొనలేదు. సో మనం ఏది దృష్టిస్తున్నాం? మన లోక సంబంధమైతే లోక సంబంధమైన వాటిని అపేక్షిస్తాం.
మరి దేవుని సంబంధులు అయితే, దేవుని మూలంగా పుట్టినవాడైతే దేవుని మూలంగా వచ్చే వాటిని ప్రేమిస్తాం. మరి దేవుని మూలంగా వచ్చినవాడు, దేవుని మూలంగా పుట్టినవాడు వాడు తను భద్రం చేసుకుంటాడు. ఈ లోక సంబంధమైన వాటి అన్నిటి నుంచి భద్రం చేసుకుంటాడు. మరి దుష్టుడు ఏం చేస్తాడు? మన ముందు పెడతాడు. దుష్టుడు మన అబ్రహాం ఎదుట ఆదాము ఎదుట శోధన పెట్టాడు. అవ ద్వారా శోధన వచ్చింది. ఈ పండు చూడు ఎంత బాగుంది, ఎంత రమ్యంగా ఉంది, ఎంత తినతగినట్టుగా ఉంది, ఎంత సువాసనగా ఉంది, ఇది తింటే నువ్వు దేవుని దూతలాగా అయిపోతావు, దేవుని వలె అయిపోతారు. సో ఒకటి చూపిస్తున్నాడు, ఆశ పెడుతున్నాడు. మరి ఇంకా ఎంత గొప్పగా అయిపోవాలని చూపిస్తున్నాడు. ఇది అడ్డదారులు, సింహాసనానికి అడ్డదారి. దేవుని ఉద్దేశం దేవుని పోలి ఉండాలని, మన స్వరూపంలో మన పోలికలో నిర్మించబడాలని ప్రభు సంకల్పించాడు. ఆ స్వరూపంలోనికి రావటానికి మరి దేవుడు అందులో అన్నీ ఉంచాడు. మరి ఇక్కడ పరీక్షలో అతడు ఓడిపోయాడు, అపవాది శోధనలో. మరి కడపటి ఆదాము, ఆయన యొద్దకు కూడా దుష్టుడు వచ్చాడు. అదే అపవాది, ఆది సర్పం వచ్చి అతను అన్నాడు, ఇదిగో ఈ లోకమహిమ అంతా చూడు, ఎంత నాయే, ఎత్తైన శిఖరం మీద తీసుకుపోయి చూడు, ఈ మహిమ అంతా నాదే, ఇది నాకు ఇవ్వబడినది అంటూ. అయితే ఒకటి చెయ్యి, నువ్వు నాకు మొక్కి సాగిలి పడితే ఈ మహిమ అంతా నేను ఎవరికి ఇవ్వాలనుకుంటున్నానో అదంతా నీకు ఇచ్చేస్తా అంటున్నాడు. చూడండి, వానికి మొక్కితే ఇచ్చేస్తాడు. సో అదంతా ఎంతసేపు? అల్పకాలము పాపభోగం. అయితే దేవుని మూలంగా పుట్టినవాడు అతని గుణాలు, అతని మనసు, అతని ఆశలు దైవ సంబంధమైన వాటిని అపేక్షిస్తారు. శోధనలు ఉంటాయి, శోధనలో తప్పుపోయినా అందులో నిలిచి ఉండరు వారు. అది బయట పడేంత వరకు వారికి నెమ్మది ఉండదు. అయితే దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రంపరచుకుంటాడు. సో మనం దేవుని సంబంధము, లోకము దుష్టుని చేతిలో పడింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? 20వ వచనం, మనం సత్యవంతుడైన వానిని ఎరగవలెను. దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై, సో దయచేసి ఆ విధంగా మీరు ప్రభునందు ఉన్నారు. ప్రభునందుండి ఆయన ఎరిగి మరి ఆయన జీవాన్ని మనం అనుభవించాలని. అయితే 21వ వచనం, ఇది కాకుండా వేరే వేరే అన్య దేవతల తట్టు వేరే వాటిని వెంబడించక మీరు ప్రభు యొక్క సాక్ష్యాన్ని విన్నారు, మీరు ప్రభునందు ఉన్నారు, మీ మనసు ఆయనపై స్థిరపరచుకోండి. ప్రభా, నీ యందు నా హృదయం స్థిరపరచు, నా హృదయము నీ యందు నిబ్బరంగా ఉండినట్లు చేయి, నేను త్రోవ తొలగిపోకున్నట్లు నా మనసు నీ యందు స్థిరపరచు. ఇది మనం కోరుకోవాలి. దేవుని పిల్లలందరూ ఆ విధంగా మరి ప్రభునందు ఉండి ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయవలను. సంఘం కొరకు మనం ప్రార్థన చేయవలను, మన సహోదరులందరి కొరకు ప్రార్థన చేయవలను. ప్రభు తట్టు, ప్రభునందు వారు స్థిరులై ఉన్నట్లు, దుష్టుడు శోధన నుంచి తప్పించబడి మరి ఆత్మీయమైన ఫలం పొందినట్లు, ఆత్మీయమైన ప్రభు యొక్క గుణాలు, అంటే దేవుని మూలంగా పుట్టిన వారు ఏ మనసు ఉంటుంది? శరీర సంబంధంగా ఉంటుంది. ఆత్మూలంగా పుట్టిన వాళ్ళు ఆత్మీయమైన వాళ్ళుగా ఉంటారు. సో ఇప్పుడు మనం రెండిటితో ఉన్నాం. ఒకటేమో ఈ శరీరానుసారులుగా శరీరం కలిగి ఉన్నాం. అదే సమయంలో మనలో యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచటం బట్టి నిత్య జీవం మనలో ఉన్నది.
జీవం మనలో ఉంది, అనగా క్రీస్తు మనలో ఉన్నాడు. ఇప్పుడు రెండింటి మధ్యలో ఉన్నాం మనం. ఒకటేమో శరీరము, ఒకటి ఆత్మీయమైంది. మరి ఇప్పుడు శరీర సంబంధమైన వాటిని మనం జయించుకోవాలని. మరి లోకము దాని ఆశ గతించేది, దీని యందు మీ హృదయాన్ని పెట్టుకోవద్దు. ప్రభా నీ చిత్తము చేయుటకు నాకు సహాయపడు. మరి భవిష్యత్తు అంతటి కొరకు ప్రభు తన చిత్తాన్ని మన యందు నెరవేర్చినట్లు, పరిసర్లు కూడా తన చిత్తానుసారంగా ఉన్నట్లు ప్రార్థన చేయండి. మరి ఇంకా దేవుని ఏర్పాటులో ఇంకెన్ని ఆత్మలు ఉన్నాయో వారందరూ ప్రభునందు ద్వారం తెరబడి ఉండగానే లోపల ప్రవేశించినట్లు, వారిని వెంటనే లోపల క్రీస్తులోనికి దిగి వచ్చినట్లు ప్రార్థించాలి. ఇప్పుడు ఒక్కొక్కటి చాలా లోకంలో మరి చాలా ఏమవుతున్నాయి, చాలా బంధింపడుతున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు నువ్వు క్రైస్తత్వం స్వీకరించాలా, క్రీస్తులోనికి విశ్వాసంలోనికి రావాలి. ఇది ఓపెన్గా ఉండాలి. ఇప్పుడు సీక్రెట్గా క్రిస్టియన్స్ చాలామంది ఉంటారు, రిటర్న్గా ఎలా ఉన్నారు, హిందూస్గా ఉన్నారు. మతంలో దేవుడు లేడని చెప్పట్లేదు, మతంలో హిందూ మతంగా ఉన్నారు. ఇప్పుడు అలాంటి హిందువులు ఇప్పుడు మతాన్ని మొన్న సెన్సస్ తీశారు కదా, తీసినప్పుడు మతం ఏంటి అని అడిగినప్పుడు ఎస్సీలుగా ఉన్నారనుకో. ఎస్సీలు అంటే మాల, హిందూ, మతం హిందూ, కులం మాల, అది ఎస్సీ. ఇప్పుడు వాళ్ళు సెన్సస్ తీసినప్పుడు మాల క్రిస్టియన్ అది మీరు ఇచ్చేసి ఉంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు క్రిస్టియన్స్గా ఉంటారు రిటర్న్. ఇప్పుడు మాలాగా హిందూగా ఉండి ఇప్పుడు క్రైస్తత్వంలోకి రావాలి. ఇప్పుడు పాస్టర్ గారు వాళ్ళని ప్రశ్నించి ఆయన మతం మారుతున్నాడు, ఆయన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడై మరి ప్రభునందు ఉన్నాడు అనే సాదృశ్యంగా బాప్తిసం పొందుటకై అతడు డిక్లరేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఇదివరలో అయితే మేము ఇచ్చేసాం, ఇప్పుడు చట్టాలు ఇలా మారుతున్నాయి. అవి డిక్లరేషన్ ఎట్లా వస్తుంది, వాడు దానికి ముందు నోటీస్ మేము పంపాలా. అలాగే వివాహాలు, హిందూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, క్రైస్తవ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. హిందువుల పెళ్ళిళ్ళు మామూలుగా అయిపోతున్నాయి, వాళ్ళు రికార్డ్ చెప్పేస్తే దంపతులన్నీ గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు ఆ హిందూ మ్యారేజ్ అయింది అంటే ఇచ్చేస్తున్నారు వాళ్ళు. అయితే క్రైస్తవ మ్యారేజ్ అయింది అంటే ఇప్పుడు పాస్టర్ గారు ఇచ్చిన సర్టిఫికెట్ అక్కడ నోటిఫై అయిందా, రిజిస్ట్రేషన్లో నోటిఫై అయిందా లేదా, అలా కావలేదు అంటే మళ్ళీ అప్లై చేయండి, మళ్ళీ ఎప్పుడు చేశారో అది అన్నీ పట్టరండి, నోటరీ చేయండి. ఒకటి బిగిసిపోతున్నాయి. మరి ఇప్పుడు అది బిగిసిపోయాక మరి ఇదంతా అంటే ఒక్కొక్కటి ద్వారము మూయబడుతున్నాయి. అందుకే వచ్చినవాడు త్వరగా రావాలా ప్రభులోనికి. మరి ప్రభునందు నివసించుటకై, క్రీస్తునందు ఉండుటకై ద్వారం తెరవబడింది. ఇంకా అనేక దేశాల్లో మూయబడింది, అనేక రాష్ట్రాల్లో మూయబడింది. ఇప్పుడు మన దగ్గర కూడా వస్తుంది. అంటే చీకటి కమ్ముకుంటూ వస్తుంది. ఇప్పుడు మనకి చీకటి వచ్చింది, ఇంకొక వైపు తెల్లవారుతూ ఉంది. మరి ఇప్పుడు చీకటి అలాగ అన్ని చోటకి వెళ్తుంది. అయితే మనం వెలుగు సంబంధము, మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ప్రత్యక్షం కాబోతున్నాడు. మనం ఆయనందు కనపడినట్లుగా మనము ఆయన యందు నిలిచి ఉండాలి. అందుకే ఓడలోనికి ముందుగా వచ్చినట్టుగా నోవహు ఓడలోనికి వచ్చి ఆయన రమ్మని చెప్పినప్పుడు, దేవుడు చెప్పినప్పుడు నోవహు అతని ఇంటి వారు అందరూ, అలాగే అనేక జంతువులు, పక్షులు, నానా జాతులు
అన్నీ లోబడి ఓడలోనికి వచ్చినాయి. వచ్చినాక ఓడ తలుపులు మూసేశారు. అంటే దే ఆర్ అండర్ సేఫ్. వాళ్ళు ఇంక నాశనం అయిపోకుండా, బయటకు పోకుండా దేవుడు వాళ్ళని భద్రం చేశాడు. బయట ఉన్న వాళ్ళు లోపలికి రాకుండా, లోపల అపవిత్రపరచకుండా ఇంకా ద్వారము మూయబడింది. ఏదైతే విధేయతలోనికి పిలువబడినప్పుడు లోబడ్డాయో ఆ విధేయత చూపించినవన్నీ ప్రతి ప్రాణము, అది పక్షే కాదు, పురుగే కాదు, జంతువే కాదు, పవిత్రమైన కాదు, అపవిత్రమైన కాదు, విధేయత చూపించినవి లోపలికి వచ్చినాయి. అవన్నీ రక్షణ కొరకు రిజర్వ్ చేయబడ్డాయి. మిగిలిన లోకమంతా దేనికి రిజర్వ్ అయింది? వెంటనే ఉగ్రత రాలేదు. వాడ ప్రవేశించిన వెంటనే ఉగ్రత భూమి మీదకి రాలే. 7 దినములైన తర్వాత ప్రళయం వచ్చింది. మరి 7 రోజుల్లోగా ప్రజలు మామూలుగానే ఉన్నారు, ఏమీ సంభవించలేదు. అకస్మాత్తుగా వచ్చింది. అలాగే ప్రభు రాకకై మనమందరం సిద్ధపడి క్రీస్తునందు నివసించాలని. చూడండి, తెస్సలోనిక పత్రికలో మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. అంటే ఇవన్నీ మీకు చెప్పబడుతూనే ఉన్నది. ఇక్కడ అనేక సార్లు అపోస్తలుడైన పౌలు, నా సహోదరులారా, ఈ సంగతులు మీకు తెలియకుండా ఉండాలని నాకు ఇష్టం లేదు అంటాడు. యు మస్ట్ నో దీస్. అందుకనే ఆయన బోధించినప్పుడు మరి చక్కగా అన్నీ వివరించాడు, అనేక సంగతులు బోధించాడు. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ లేఖనాల్లో మనకి తెలుసుకోవాల్సిన విషయాలన్నీ మనకు బోధింపబడ్డాయి. వీటిని గురించి ఇంక నాకు తెలియదు అని చెప్పకూడదు, తెలుసుకుని ఉండాలా. ప్రతి వారం తెలుసుకుని ఉండాలా. అందుకే ఇంకా ఆత్మ అని చెప్పేది కాదు. అందుకే ఆ కాలంలోని గురించి, ఆ సమయంలోని గురించి మీకు ఇంక మళ్ళీ రాయక్కర్లేదు. నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొంచుండగా సో మరి తప్పించుకోలేరు. నెమ్మదిగా ఉంది, బాగానే ఉంది. వాడలో ఉన్నారు వీళ్ళు. వాడలో ఉండి ప్రభా బయట అంతా బాగానే ఉన్నారు, ప్రతివాడి పనిలో ఉన్నారు, నారు నాటేస్తున్నారు, ఇల్లులు కట్టేస్తున్నారు, పెళ్ళిళ్ళు చూసుకుంటున్నారు. ఇంకే భయం లేదు వాళ్ళకి. అన్నీ బాగున్నాయి. ఎన్నో మంచి పదార్థాలు ఉన్నాయి, మంచి పండ్లు, మంచి ఆహారము, సమృద్ధిగా, ఏది కొరత లేదు. అందరికీ ఆహారం ఉన్నది. ఈ దినాల్లో కూడా అలాగనే అందరికీ ఆహారం ఉందా లేదా? సమృద్ధిగా ఉంది. ఒక వివాహం కానీ ఏదైనా విందు కానీ అయిందనుకో, ఎవరికి తక్కువ కాకూడదని ఏం చేస్తున్నారు? మిగలాలే కానీ తక్కువ కాకూడదని చెప్పి ఎక్కువే వండేస్తున్నారు. ఇంక మిగిలిపోతుంటే పట్టుకెళ్ళండమ్మా బతిమాలి ఇస్తున్నారు. అక్కలేదమ్మా అని చెప్పి వెళ్ళిపోతారు చాలామంది. మరి ఈ ఆహారాన్ని ఏం చేయాలా? మిగిలిపోయింది. ఎంతో వైట్ రైస్, ఎంతో సాంబార్, ఎంతో మాంసం మిగిలిపోయింది. ఎవరు పట్టుకెళ్ళలేదు. ఎక్కడ దాచిపెడతారు? ఉంచుకుంటే ఏమవుతాయి? పులిసిపోతాయి, వాసన వచ్చేస్తాయి. ఏం చేస్తారు? కాలువ గట్టుకాడ పాడేస్తారు. కొన్ని దినాల క్రితం బూర్లు, మరి మందిరం ప్రతిష్ఠించబడాక బూర్లు మిగిలినాయి. పని వారికి, కొద్దిమందికి పెయింట్లు ఇంకా వేయాల్సినవి ఉన్నవారికి ఇచ్చాం. అది వేడి చేసి షారక్క చక్కగా ఫ్రెష్గా తయారైనట్టుగా తయారు చేసి ఇచ్చింది. వాళ్ళు ఏమనుకున్నారు? ఈ నిల్వ బూర్లు అనుకున్నారేమో. దాన్ని ప్రిజర్వ్ చేసి ఎంతో చక్కగా దాచిపెట్టి ఇచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే ఆ బూర్లు ఆ గోడ మీద, పైన గోడ మీద పెట్టేసి ఉంచారు. కాకులు ఎన్నోసార్లు వస్తున్నాయి పోతున్నాయి, కానీ వాటిని ముట్టుకోలేదు. వాటికి కూడా అక్కర్లే. అంటే వాటికి కూడా ఏమున్నది?
సమృద్ధి ఉంది. సో మరి అంతటా సమృద్ధి ఉంది. ఒకప్పుడు ఎంతో కొదువులో ఉంది. తాటికాయ పడిందంటే యోహాన్ అంకుల్ చెప్పేవారు, అర్ధరాత్రి కాడ తాటికాయ పడిందంటే అమ్మ గమ్ముని వెళ్ళి తీసుకుంటే అక్కడికి అప్పటికే 3-4 ఉండేరంట. అంటే ఆ తాటికాయ కోసం ఎంతమంది వచ్చారు? 4. ఎవరు మొదట తీసుకుంటారో వాళ్ళదే. మరి ఎవరన్నా అన్నం తినలేదని అనుకుంటారేమో, వంట చేసుకోలేదు అనుకుంటారేమో అనుకుంటే ఆ కొబ్బరాకులు అవి తీసుకొచ్చి ఉట్టుట్నే పొగబెట్టేసి ఇడు వండుకున్నాడని తెలుసు అనుకుంటారని చెప్పి ఎవరి మీద అడుక్కోకుండా వీళ్ళు వంట చేసుకున్నారులే అని అనుకుంటారని ఊరికే ఆ నీళ్ళు కాసేసి వంట చేసుకున్నట్టుగా యాక్షన్ చేసేవారు. సో ఆహారం ఏమి ఉండింది కొన్ని సంవత్సరాల క్రితం, బహుశా 50 సంవత్సరాల క్రితం సమృద్ధి లేదు, ఆహార కొరత ఉండింది. మరి ఇప్పుడు మంచి ఆహారాలు ఉన్నాయి. చూడు యోబు గ్రంథం 1 జలప్రళయానికి ముందు కూడా అట్లనే ఉండినాయి, సమృద్ధిగా ఉన్నాయి. దినాల్లో జరిగినట్టు మనిషి కుమార్ దినాల్లో కూడా జరుగుతుంది. 22వ అధ్యాయంలో చూడండి, యోబు గ్రంథం 22:15. పూర్వము నుండి అంటే జలప్రళయానికి ముందు ప్రజలు విశ్వాసం లేని వాళ్ళు అనుసరించిన మార్గం నువ్వు అనుసరించదవా? అకాలముగా ఒక్క నిమిషంలో పోయారు. మంచి పదార్థములతో వారి ఇండ్ల నింపినను అది భక్తిహీనుల ఆలోచన. దేవుడు సమృద్ధి ఇచ్చాడు, వారు దేవుని స్తుతించలేదు. దేవుని గురించిన జ్ఞానము మాకు అక్కర్లేదు అన్నారు. ఇది ఎవరితో చెప్పారు? సర్వశక్తుడగు దేవుడు అన్నారు, దేవునితోటే అంటున్నారు వాళ్ళు. అలాగే 21వ అధ్యాయంలో కూడా 13వ వచనం, శ్రేయస్సు కలిగి ఎంతో ఆరోగ్యంగా తమ పిల్లల్ని మందలుగా ఆరోగ్యకరంగా సమృద్ధితో నాట్యమాడుతూ మంచి మంచి మ్యూజిక్లు పెట్టుకుని ఆడుతూ పాడుతూ ఉన్నారు. అయితే ఒక్క క్షణంలోనే ఏమనేవారు ఈ ద్వారాలో? నీ మార్గములకు వచ్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు. దేవునితో అంటారంట. దేవుడితో ఎవరైనా అంటారా? దేవుణ్ణి అంటారా ఎవరైనా? ఇక్కడ ఏం రాశారు? దేవునితో అంటున్నారంట. దేవుడు సామాన్యమైన దేవుని దాసుల ద్వారా, దేవుని ఆత్మ ద్వారా హెచ్చరించినప్పుడు ఆ మాటని తృణీకరిస్తున్నారు. ఇప్పుడు ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరించాడు అనుకో, ప్రవక్త చెప్తున్న మాట ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు, ఇది దేవుని మాట అని చెప్పినప్పుడు ప్రవక్తను ద్వేషించట్లేదు, ప్రవక్తను తోసేస్తున్నట్టున్నారు. కానీ ప్రవక్త ద్వారా దేవుని మాటను తోసేస్తే ఎవరిని తోసేసినట్టు? దేవుణ్ణే తోసినట్టు. సువార్త ప్రకటిస్తున్నాము అనుకో, సువార్తని ఎదిరిస్తున్నారు అంటే దేవుణ్ణి ఎదిరిస్తున్నారు. దేవుణ్ణి డైరెక్ట్గా ఎవరు ఎదిరించరు. దేవుడు డైరెక్ట్గా మాట్లాడితే ఎవడు ఉండలేడు. దేవుడు వాళ్ళు నశించకుండా దేవుడు తన ప్రేమను వారిని పరిశుద్ధపరచడానికి దేవుడు తన వాక్యాన్ని పంపుతుంటే వారు దేవునితో అంటున్నారు, మమ్మల్ని నీ మార్గంలోకి వచ్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు, నువ్వు మమ్మల్ని విడిచిపోమని
దేవునితో అంటున్నారు. ఉమ్, ఉమ్, ఉమ్. మాకేం లాభం కలుగును? ఆ, వారి క్షేమం వారి చేతిలో లేదు. ఆ, ఉమ్, ఉమ్. వారి మీదికి ఆపద వచ్చుట. ఆ, ఉమ్, ఉమ్. ఓ, అది ఖచ్చితంగా అది ఆ దోషముల్లో పడిపోతారు. కాబట్టి మరి మనము ప్రభునందు ఉన్నవారమై ప్రభుని విడిచిపెట్టి బయటపోవద్దు. ఆ నిబంధన క్రింద ఉండేటకై, ప్రభునందు నిల్చుంటకై మరి మిమ్మల్ని మీరు జాగ్రత్త పెట్టుకోండి. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకుంది. అంతేకాకుండా ఆయనలో మీరు ఉండాలని. అప్పుడు ఒక్కొక్కటి మూయబడుతున్నాయి, ద్వారాలు మూయబడిపోతున్నాయి. అది దేవుడే చేస్తున్నాడు. అది వాళ్ళు చేస్తున్నారు, ఆ గవర్నమెంట్ చేస్తుంది, ఈ గవర్నమెంట్ చేస్తుందని అనుకోవద్దు. అది దేవుడే వాళ్ళ ద్వారా చేపిస్తున్నాడు. కాబట్టి మూయబడుతున్నాయి. అందుకే లోపల ఉండాలి. ఇప్పుడు ప్రభులో మరి ప్రభులోని పరిగెత్తుకుని రావాలా. ఆపద రాబోతుంది. నీతిమంతుడు యెహోవా ఆశ్రయ దుర్గం, బలమైన దుర్గం. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకుని వచ్చేస్తాడు. చూడండి సామెతలు 18:10. యెహోవా నామము బలమైన దుర్గము. ఎందుకు పరిగెత్తుకొచ్చాడు? ఇప్పుడు సొదొమ గొమొర్రాల నుంచి పరిగెత్తాల. ఎందుకంటే పరిగెత్తకపోతే ఏమవుతుంది? అగ్ని పడిపోతుంది. అందుకే త్వరపడాల. కాబట్టి పరిగెత్తుకుని వచ్చి సురక్షితంగా బలమైన దుర్గము ప్రభునామం. కాబట్టి మరి మన వాళ్ళు అందరికీ రక్షణ పొందేటట్టుగా ఒక డెక్క కూడా విడవబడకుండా మరి ప్రభునందు రక్షణ పొందుటకై మనం ప్రార్థన చేయవాలని. మరి ఈ సమయాన్ని మరి మనం ప్రభునందు నిల్చుంటకు, మనం భద్రపరచబట్టకు ఒకవైపు కోరాల. సంఘమును ప్రభు భద్రపరుచున్నాడు. తన సంఘమును ఆయన కాపాడుకుంటాడు. దాన్ని పరిశుద్ధపరిచి తన ఎదుట మహిమగల దానిగా సిద్ధపరచుకుంటున్నాడు. అయితే మరి ఇప్పుడు సంఘంలో ఇంకా ఎవరైతే మరి ఆ యొక్క నిబంధన కిందకి రాలేదో వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మరి పరిసరుల కొరకు ప్రార్థన చేయండి. సంఘంలో నూతన పరచబట్టకు, మరి దేవుని వాక్యం ప్రబలమాగుటకు, భద్రపరచబట్టకు కూడా ప్రార్థన చేద్దాం. దయచేసి మరి వచ్చే బుధవారం 28వ తారీఖు సోదరుడు స్టీఫెన్ ఇజికియా వారి గృహంలో కృతజ్ఞతా కూటమి కలిగి ఉంటాం. సోదరుడు డేవిడ్ మార్టిన్ రాబోతున్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి. వారు ఇక్కడి నుండి మళ్ళా మద్రాసు వెళ్ళాల్సి ఉన్నారు. వాళ్ళ పరిచర్ల కొరకు, ప్రయాణాల కొరకు దయచేసి ప్రార్థన చేయండి. అలాగే సోమవారం సేవకులైన సహోదరుల కొరకు ప్రార్థన చేయటకు కోయిలగూడెంలో మేము వెళ్ళబోతున్నాం. అక్కడ పరిచర్ కొరకు ప్రార్థన చేయండి. మరి ముందు నా పరిచర్లన్నిటి కొరకు, అలాగే మన యవన బిడ్డలందరూ కూడా ప్రభు చిత్తంలో స్థిరపడినట్లు, యవన బిడ్డలు పరీక్షల కొరకు వెళ్తున్న వాళ్ళ కొరకు దయచేసి ప్రార్థన చేయండి. ఇంకా వివాహముల కొరకు ఎదిగిన బిడ్డలు కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి పరిచర్ల కొరకు దయచేసి ప్రార్థన చేయండి.